హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే మీకు లాల్బాగ్ గార్డెన్ అయితే చూపించేస్తాను. సో ఇదైతే మా చెల్లి మా మరిది అయితే వెళ్ళారండి. మాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. సో వాళ్ళైతే క్యాప్చర్ చేసి ఇచ్చేసారనమాట, పెట్టారు. సో అదైతే మీకు చూపించేస్తున్నాను. వాళ్ళైతే కొన్ని డీటెయిల్స్ అయితే నాకు ఇచ్చేసారనమాట. సో యాక్చువల్గా అయితే ఇది లాల్బాగ్ అనేది ఒక హిందీ వర్డ్ అండి. సో లాల్ అనేది రెడ్, బాగ్ అనేది పార్క్. సో ఈ రెడ్ పార్క్ని ఏమంటారంటే లాల్బాగ్ అని అంటారు. సో ఇక్కడైతే చూడండి హిస్టారికల్ ప్లేసెస్, స్టాట్యూస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో బ్రిటిష్ కాలంలో అయితే జాన్ కామ్రే అనే అతను 144 ఏకర్స్ బొటానికల్ గార్డెన్ అయితే క్రియేట్ చేశారనమాట పబ్లిక్ కోసం. సో ఇక్కడైతే చూసేయండి, చాలా ఫ్లవర్స్ అలాగా అన్నీ ప్లేస్ చేసేస్తారనమాట. సో పార్క్ లాగా చేసేసి డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ప్లేస్ చేసేస్తారు. సో ఇంకా ఇక్కడికైతే చాలామంది వెళ్తూ ఉంటారండి. సో ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే పిల్లల్ని కూడా టీచర్స్ అయితే తీసుకొని వస్తుంటారనమాట. సో చూడండి, ఇక్కడైతే చక్కగా పిల్లల్ని క్యాప్చర్ చేసేస్తున్నారు వాళ్ళ మ్యామ్ వాళ్ళు. సో పిల్లల్ని తీసుకొని వచ్చి చక్కగా చూపించుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. సో యాక్చువల్గా ఇదైతే ఫైనల్గా అయితే ఒక మైసూర్ కింగ్ అనే ఒక రాజు, జయచమ్ రాజేంద్ర ఒడియార్ అనే అతను ఈ పార్క్ని అయితే ఫైనల్గా 200 ఏకర్స్ అయితే క్రియేట్ చేసేసారండి. సో ఇక్కడైతే మీరు చూస్తున్నట్టే ఇదైతే గణేష్ స్టాట్యూ లాగా ఉంది. సో ఇదైతే చెక్కింది కాదు. సో ఇదైతే దానికై అది అలా వచ్చేసిందనమాట. సో ఇలాగా డిఫరెంట్ ప్లేసెస్ని అయితే ఇలాగా చూపిస్తూ ఉన్నారనమాట. సో ఈ పార్క్ని అయితే కర్ణాటక గవర్నమెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో ఇదైతే దీని యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఇక్కడైతే స్టార్టింగ్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 30 రూపీస్ ఉంటుంది అడల్ట్స్కి, అండ్ పార్కింగ్ కూడా 30 రూపీస్. సో ఇలా జీబ్లో వెళ్ళాలి అని అనుకుంటే 100 రూపీస్ అనమాట. సో వాళ్ళే అన్నీ చూపించేస్తారు. సో నేను చెప్పినట్టు ప్రెజెంట్ అయితే 240 ఏకర్స్ అయితే ఉంది ఈ గార్డెన్ మొత్తం. సో ఈ గార్డెన్ మొత్తానికి కలిపి టోటల్గా 4 గేట్స్ ఉంటాయన్నమాట. సో టోటల్గా 2 ప్లేసెస్లో అయితే వీళ్ళు ఆపి మొత్తం చూపించేస్తారనమాట. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు చక్కగా ఇలా అయితే చూపించేస్తారు మొత్తం. సో అందరైతే వచ్చేస్తూ ఉంటారండి ఇక్కడికైతే. సో ఇక్కడైతే ఇంకా ఏంటంటే ఆగస్ట్ 15 అండ్ జనవరి 26 ఆ టైంలో అయితే చాలా పెద్ద ఫ్లవర్ షో అయితే పెట్టేస్తారండి లోపల. సో ఆగస్ట్ 15 అయితే ఒక 10 డేస్ ఫ్లవర్ షో పెట్టేస్తారు. సో అండ్ జనవరి 26 అయితే ఒక 10 డేస్. సో అలా అయితే చాలా బాగా పెడతారనమాట. సో ఆ టైంలో కానీ విజిట్ చేస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే కొంచెం లిమిటెడ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ టైంలో అయితే మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలి అని అనుకుంటే జనవరి 26 ఆర్ ఆగస్ట్ 15 సో ఆ టైంలో అయితే విజిట్ చేయండి. సో డిఫరెంట్ ఫ్లవర్ షోస్ అయితే పెట్టేస్తూ ఉంటారు. చాలా పెద్ద బిగ్ ఫ్లవర్ షో అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి, వెళ్ళాలని ట్రై చేసాము రీసెంట్గా ఆగస్ట్ 15కి. బట్ మేమైతే షిరిడి వెళ్ళాల్సి వచ్చింది. సో షిరిడి వెళ్ళాము. సో ఆ టైంకి వెళ్ళలేకపోయాము రిటర్న్ వచ్చే టైంకి. సో బిజీగా అలా అయిపోయింది. సో చూడండి ఎంత చక్కగా ఫ్లవర్స్ ఉన్నాయో. మీరు ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటే ఇది అయితే మీరు తప్పకుండా ఆగస్ట్ 15 ఆర్ జనవరి 26 ఆ టైంలో అయితే తప్పకుండా విజిట్ చేయండి. సో ఇదైతే నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు విజిట్ చేయడానికి ట్రై చేస్తాను ఆ టైంలో. అప్పుడు మీకు క్యాప్చర్ చేసి ఖచ్చితంగా చూపిస్తాను. సో ఇంకా ఇక్కడైతే ఇదైతే బాగా పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చండి. పెద్ద గార్డెన్స్, చక్కగా ఫ్లవర్స్ని అండ్ ఎన్విరాన్మెంట్ని అయితే చక్కగా మనం చూసేయచ్చు. సో ఇంకా ఇక్కడ ఏంటంటే స్టాట్యూస్ అన్నీ ఓల్డ్వి, పురాతన కాలంవి, హిస్టారికల్వి అన్నీ ఉంటాయన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక పీజియన్ హౌస్ అయితే కూడా ఉందండి. సో ఇక్కడైతే రైట్ సైడ్ అయితే వచ్చేస్తుంది పీజియన్ హౌస్. ఇదైతే మోర్ దాన్ 200 ఇయర్స్ పైన అవుతుంది, 200 సంవత్సరాల పైనే అవుతుంది. సో ఆ పురాతన కాలంలో అయితే మనకి మెసేజెస్ కానీ నో టెలిగ్రామ్, నో మెసేజెస్, నో ఈమెయిల్స్ కదండి. సో ఏమైనా మెసేజెస్ సెండ్ చేయాలన్నా సో ఈ పీజియన్స్ అయితే ఆల్మోస్ట్ 134 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి ఈ మెసేజెస్ని అయితే డెలివర్ చేస్తుందన్నమాట ఆ టైంలో, లెటర్స్ కాబట్టి. సో ఎంతో చక్కగా ఉంది కదండి. సో ఇలాంటిది ఇంకొక మైసూర్ దగ్గర కూడా ఉందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.